అంతా అయింది. పిల్లలు బాగా తింటారా? బాగా చేయండి. హైడ్రాలికా అదే లేస్తుందా పైకి ఆడబెట్టుకోవడానికి? తీసుకోమ్మా రాయండి మేడం. హైట్లో పెడితే ఇస్తా రాకుండా ఉంటుంది. పూరి కలిపి మేకరు అవన్నీ కూడా పూరి మనకు ఇప్పుడు అవేదో వచ్చాయమ్మా చైనా ప్రొడక్ట్స్. ఇది డ్రమ్ములకి ముందు పెట్టగాకండి మాకు వేపం. మాది కమిషన్ ఒక అంటే ఐ మీన్ వీఆర్ కమింగ్ సర్ప్రైజ్. ముద్దు ఒక 2 days ముందు అందరికి తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ కొన్నిసార్లు మేము వాడి ఫోన్ కూడా స్కిప్ చేస్తాం. అట్లా అది వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వెల్కమ్. పూరి లేడీస్ 4 ఇస్తారా? 4 అవును సార్. ఆ సైజ్ ఉంటాయా? ఇంకా కొంచెం పెద్ద ఉంటాయి. అవును సార్. మీడియం. అవును సార్. 4 అంటే గ్రేట్. 2 ఇస్తున్నారు కర్నూలు జిల్లా. ఇడ్లీ కూడా 4 ఇస్తాం సార్. మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారు. అవును సార్. మనకు బూస్ట్ కస్తూరి పాలు ఇస్తారు. బూస్ట్ లేదు సార్, ఉదయం పాలు ఎగ్ టిఫిన్ సార్. రాగి మాల్ట్ 50 సార్. వారానికి 2 సార్లు వేస్తాం సార్. 100 గ్రాములు కలుపుకుంటే 120 సార్లు 150 కాదు, 2 సార్లు 150 కాదంటున్నారు సార్. నేను చెప్పాల్సింది 45 గ్రాములు రోజు. ఎంతవరకు 7 రోజుల కింద 315 డివైడెడ్ బై 2 157.5 grams. 128 157.5 grams. మీరు చెప్పాలి 50 చెప్పదు. మీరు 120 130 ఇస్తే వాళ్ళకు కొంచెం బాగా కొద్దిసేపు బాగా ఉంటుంది. స్టామినా 6:30కి కొంచెం 7 కన్నా పెట్టుకుంటే 6:30 ఎర్లీ సన్ రైజ్ సన్ బిఫోర్ పెట్టడమే మంచిది. మామూలుగా 6 లోపలే తినమంటారు. పెద్దవాళ్ళు మనకు కొంచెం మళ్ళీ ఆకలి బాగున్నాయండి.
బాగున్నారంతా? బాగుంది ఇక్కడ? హ్యాపీ ఉన్నారా? భోజనాలన్నీ బాగుంటున్నాయా? ఇక్కడ భోజనాలన్నీ ఇష్టంగా దొరుకుతా ఉన్నాయా? మీ మెనూ బోర్డు డైనింగ్ హాల్ ఉందా? ఇక్కడ ఉంటుంది కదా? దాని ప్రకారం అన్ని వస్తున్నాయా? ఏమన్నా మిస్ అవుతున్నాయా ఎప్పుడన్నా? సిక్సా? సిక్సే. వారానికి 3 సార్లు చికెన్ ఇస్తున్నారా? 2 సార్లా? ఎన్ని పీసెస్ వస్తాయి? 3 వస్తాయా? 3 ఏ వేస్తారా? ఇట్లా 3 ఎట్టితే వేస్తారు? 3 పడతాయి, కొన్నిసార్లు 4 కూడా పడతాయి కదా. మరి 3-4 సార్లు అంటే 3 అంటే అర్థం ఏంటి? మీకు ముందు ఏమైనా చెప్పి పెట్టారు, ఎవరైనా 3 చెప్పండి అని అర్థం చేసుకోండి. అవునా కదా? నేను చెప్పేది కరెక్ట్ కదా? ఇప్పుడు ఎంతగా వేస్తాము, కొన్నిసార్లు 3 పడతాయి, కొన్నిసార్లు 4 పడతాయి, కొన్నిసార్లు 5 కూడా పడచ్చు కదా. అప్పుడు మీరు 3-4-5 సార్లు గంటతో వేస్తారు అన్నారు. అంతేగాని 3 సార్లు అంటే ఏరికి ఒక్కొక్కటి ఏరికి 3 అని పెట్టారా? నాకు ఇదే సమస్య అనకాపల్లిలో వచ్చింది. అనకాపల్లి ఏమని, సార్ మా పార్షియాలిటీ చూపిస్తా ఉన్నారు, వాళ్ళకు బాగా ఫేవరెట్ గా ఉన్న పిల్లలకు బాగా ఎక్కువ ముక్కలు వేస్తా ఉన్నారు, మాకు చాలా తక్కువ ముక్కలు వేస్తా ఉన్నారు అని మాకు కంప్లైంట్ ఇచ్చారు పిల్లలు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఆడ 300 మంది పిల్లలు ఉన్నారు, గర్ల్సే చెప్పారు, ఇంకా రాపించిందాక చెప్పారు, సార్ మాకు వర్కర్స్ పార్షియాలిటీ చూపిస్తా ఉన్నారు స్కూళ్ళు, వండర్ఫుల్, వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి బాగా వేస్తా ఉన్నారు, మాకు తక్కువ వేస్తా ఉన్నారు అని. సరే ఇంటుంది మీకు కదా అని నేను 5,000 రూపాయలు ఇచ్చి 300 గిన్నెలు కొనమని చెప్పాను, కప్స్. ఆ గిన్నెలలో అందరికి సమానంగా వేసి పెడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క గిన్నె తీసుకొని పోవాలి. ఇంకా కుదిరింది కదా? అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది. అట్లా కొన్ని జరుగుతాయి కొన్ని దగ్గర. అర్థమవుతుందా? మీకు పాలు యాక్చువల్గా మీకు 100 ml ఇస్తారు, 100 ml ఇస్తారు మీకు. కొంతమంది పాలు సరిపోవడం లేదు సార్ అని చెప్పి రాశారు, నీళ్ళుగా ఉన్నాయి. 100 ml ఆఫ్టర్నూన్ కర్డ్ అదే వాడాలి, నైట్ బటర్ మిల్క్ అదే వాడాలి, పొద్దున తాగడానికి ఇవ్వాలి. 10 మందికి 1 లీటర్. అప్పుడు కొంచెం తక్కువ వస్తాయి, అర్థం చేసుకోండి. పాలు మీకు మనకు చిక్కగా కావాలా అంటే మనకు వచ్చే బడ్జెట్ తక్కువ, మీకు వచ్చేది 1,400 రూపాయలు నెలకు వితౌట్ రైస్ ఫ్రీ వస్తాయి. 1,400 అంటే 46 రూపాయల 67 పైసలు ఒక బోటర్, ఒక స్టూడెంట్. దాంట్లోనే మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా, మళ్ళీ చిక్కీ ఇవ్వాలా, వస్తుంది నుంచి ఇస్తా ఉన్నా. మిల్లెట్ చిక్కీ చాలా బాగుంది, అవి వస్తాయి. చిక్కీ ఇవ్వాలా, మధ్యాహ్నం 2 కర్రీస్ విత్ కర్డ్ వస్తుందా? ఈవినింగ్ స్నాక్స్, మళ్ళా నైట్ డిన్నర్ లో 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్. 2 కర్రీస్ అంటే ఒక సాంబారు, ఒక వేపుడు కర్రీ, అవునా? నైట్ ఫ్రూట్, బనానా. 2 సార్లు వారానికి చికెన్, 6 సార్లు ఎగ్. ఇవన్నీ కూడా 46 రూపాయల 67 పైసలకి ఇవ్వాలి. ఇంకా మనకు పాలు కావాల్సిన చిక్కగా కావాలంటే రావు, అప్పటికే కష్టమవుతుంది. 2023లో పెంచారు డబ్బులు, మళ్ళీ ఇప్పుడు పెంచమని గట్టిగా అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఒక 200 రూపీస్ పెంచితే పాలు కూడా మీకు సఫిషియెంట్ వస్తాయి. పెంచాలని, గవర్నమెంట్ పెంచాలని మీరు దేవుని బాగా ప్రార్థించండి, ఓకేనా? అది పులిహోర వద్దు సార్ అని చెప్పి రాశారు చాలా మంది. ఎందుకు? ఇది చింతపండు పులిహోరనా?
నిమ్మకాయ రసం పులిహోర బాగుంటుందా? చింతపండు తీసేసమ్మా. నిమ్మకాయ పులిహోర చేయండి. చాలా మంది ఆఫ్టర్నూన్ పెట్టండి సార్ అని అడుగుతాం. ఆఫ్టర్నూన్ కావాలా? మార్చండి ఏమో ఆఫ్టర్నూన్ పెట్టండి. అమ్మా మీరు నాకు అప్పుడప్పుడు కొంచెం డబ్బు సేవ్ అయింది సార్ అని చెప్పారు. ఎప్పుడైనా మీరు ఎగ్స్తో ఒక అడిషనల్ ఐటమ్ అనేది నేను అనేది ఎగ్ బుర్జీ ఎప్పుడు బాయిల్ ఎగ్ తిని విసుగుతా ఉంటుంది. కొంచెం అవకాశం ఉంటే కదా మీ పరిధిలో. ఇప్పుడు మనకు ఎగ్ బుర్జీ చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్, ఆనియన్స్, ఆయిల్. ఇప్పుడు మనం ఈరోజు గోవా జామకాయ ఇస్తా ఉన్నాం. దానివల్ల ఇది కొంచెం ఒక వారానికి ఒక్కరోజు ఎగ్ బుర్జీ చేయొచ్చు. అయితే ఎగ్ బుర్జీ చేసేటప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు ఒకరు ఉండాలి. అన్ని ఎగ్స్ కొట్టి చేయాలి. ఒక 50 తీసి పక్కన పెట్టుకుంటే మనకు పిల్లలు కష్టపోతుంది. అంటే 50 పక్కన పెట్టి వాళ్ళు చేసుకుంటూ మనకు తెలియకుండా, కానీ మన జాగ్రత్తలో మనం ఉన్నాం. అది ఒకసారి ఓకేనా? బయట ఎగ్ ఒక ఏదో వారంలో ఒక రోజు అండా గుడ్డు కూర పొరటు. ఎందుకంటే పొంగల్ నచ్చడం లేదు మిమ్మల్ని అడుగుతా ఉంటే తెల్లవారితో చెప్తారు. పొంగలి బాగా మంచిది ఆరోగ్యానికి, దాంట్లో మంచి మీకు ఒక టిఫిన్ మారుస్తా. అది ఏంటంటే ఉప్మా. దాని బదులు టమాటా రైస్ పెడతాం. టమాటా రైస్ మీకు మన చింతపండు పులిహోర బదులు మీకు నిమ్మకాయ పులిహోర పెడుతున్నాము. ఒకటి మాత్రం ఎగ్ ఒక ఫ్రై చేయమన్నాము ఒక రోజు. ఉప్మా బదులు మీకు టమాటా రైస్ పెడుతున్నాము. మీకు 3 కోరికలు ఇచ్చాను. నాకు ఒకటే కోరిక, తెలుస్తారా? ఏంటి? బాగా చదువుకోవడం. అట్లా ఇట్లా చదివితే పని కాదు. బాగా కసిగా చదవాలి. చాలా ఇంట్రెస్ట్ చదవాలి. వినండి, చాలా ఇంట్రెస్ట్ చదవాలి. మీ స్కిల్స్ పెంచుకోవాలి. ఓకే, బాగా మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడండి అందరూ. బాగా గౌరవంగా పిలుచుకోండి. ఏ సిస్టర్ కమియర్, ఏ వేరే పోయిందా, ఇట్లా డిగ్నిఫైడ్ గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచే ఇంగ్లీష్ లేకపోతే పని జరగదు ఫ్యూచర్ లో. మంచి పొలైట్ గా, డిగ్నిఫైడ్ గా బ్రిటిష్ ఇంగ్లీష్ మాట్లాడాలి. సైలెంట్ వర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి బాగా మంచి సెర్చ్ చేసి మీ టీచర్లు అడిగి ఎలా ఫాస్ట్ గా మాట్లాడాలా అనే దాని మీద మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీ ఫ్యూచర్. రేపు ఎక్కడైనా ఇంటర్వ్యూలో పోతే చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి మీ ఇంగ్లీష్ చూసి. అంత ఉంది ఇంగ్లీష్ లో. మీరు ఇంటర్వ్యూలో పోతే తెలుగులో అడుగుతారా, ఇంగ్లీష్ లో అడుగుతారు. మీకు అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? అందరికీ రావు. ప్రైవేట్ సెక్టర్ ఉంది. మీ దగ్గర టాలెంట్ ఉండాలా, స్కిల్స్ ఉండాలా. అవన్నీ ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ 590 మార్కులు వచ్చాయి లాస్ట్ ఇయర్, హైయెస్ట్ మార్క్స్ 590 మార్కులు. అంటే ఆషామాషి కాదు. ఇక్కడ ఉండే టీచర్లు ఎంత ఇష్టం, వాళ్ళకు ఎంత కసిగా ఉన్నారు, పిల్లలకు మంచి మార్కులు రావాలా, మంచి చదువు చెప్పాలని ఎంత ఇదిగా ఉన్నారు అనేది అందులోనే అర్థమైందా? మీ వంట దగ్గరికి వెళ్ళాను, అన్ని బాగున్నాయి. మీ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాను, మీ కేర్ టేకర్తో మాట్లాడాము, అన్ని బాగున్నాయి. ఓకేనా? మీరు మంచిగా చదవండి. మీరంతా పేద పిల్లలు. మీరు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు పిల్లలు ఉంటారా? ఉంటారు కదా. ఇక్కడ సీట్ కూడా ఇవ్వరు. మనకు ఎంతసేపు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు, వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఎంతో కొంచెం ఎంతో కష్టపడి
కష్టపడి వచ్చింటారు మీ పేరు. మీ తల్లులు మా పిల్లలు మాలా ఉండకూడదు, మంచి చదువుకొని వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు గౌరవంగా బతకాలి, తలెత్తుకొని బతకాలి అని ఎంతో ఆశలతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఆ ఆశలు ఒమ్ము చేయకుండా మంచిగా తిరిగి పెడతా ఉన్నారు. ఇక్కడ గతంలో 40 ఏళ్ల క్రితం ఎటువంటి సాహసు పొద్దున్నే ఎర్రటి పచ్చడి తెల్లన్నం. ఎర్రటి పచ్చడి అంటే రోడ్లు మంచిది కాదు, కారపుల్లో నీళ్లు పోషిస్తారు. మధ్యాహ్నం సాంబారు, పసుపు కలర్ నీళ్లు అంతే. నైట్ అన్నము, రసము, మజ్జిగ. రసం కూడా చాలా పట్లా ఉంటుంది. ఆ మజ్జిగలో ఆ అన్నంలో మజ్జిగ వస్తే చెప్పుకుని తెల్ల పొద్దులు పైన అవన్నీ తీసుకురావాలి 40-45 ఏళ్ల క్రితం. ఆ విధంగా తిని కూడా చదివి ఎంతో మంది గొప్ప స్థాయికి వెళ్ళారు. మీకు ఇన్ని వస్తువులు ఇస్తా ఉంది ప్రభుత్వం. మీరు మంచిగా తినాలి, రుచికరంగా తినాలి, కడుపు నిండా తినాలి, అట్ ద సేమ్ టైం బాగా చదువుకోవాలి. అదే ధ్యేయం. కడుపు చల్లగా ఉంటేనే మనకు క్లాసులో పాఠాలు ఎక్కుతాయి, మనకు చదివేది కొరకు ఎక్కుతుంది. ఎవరైనా సరే ఒక్క పొద్దులు ఉంటారు ఇళ్లలో, వాళ్ళకంతా ఒక టైపు ఒక హెడేక్ వస్తుంది, ఒక ఇరిటేషన్ ఉంటుంది, తింటా ఉంటారు, గొడుగుతా ఉంటారు, అరుస్తూ ఉంటారు చీటికి మాటికి. ఎందుకు? ఆకలి ఉంటుంది కాబట్టి. ఇది కూడా అంతే. మీకు రుచికరంగా లేక ఆకలిగా ఉంటే కదా ఆడ చెప్పే చదువు కూడా ఎక్కవు. అర్థమవుతుందా? కాబట్టి మేము భోజనాలు బాగా టేస్ట్ చేయండి అని చెప్పేసి మేము ప్రత్యేకంగా తిరుగుతా ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి బాగా అర్థం చేసుకోండి. మీకు ఇచ్చే మెను, మీకు ఇచ్చే బియ్యం, వాటిలో విటమిన్స్ ఉన్నాయి. మెనూలో కరెక్ట్గా మీకు ఏ విటమిన్స్ కావాలని ఎంతో మంది మేధావులు దాన్ని తయారు చేశారు. కరెక్ట్గా పిల్లలకు మంచి ప్రోటీన్ ఫుడ్, అన్ని విటమిన్స్. బీట్రూట్ నచ్చదు చాలా మందికి, కానీ తినాలి. రాగి లడ్డు తినరు చాలా మంది, కానీ తినాలి. బలవంతమైన తినాలి. అది మీ ఆరోగ్యం కోసం, మీరు బాగా ఎదుగుదల కోసం. మీకు మీ బాడీలో ఎటువంటి విటమిన్స్ డెఫిషియన్సీ ఉండకూడదు. అట్లా ఉంటేనే మీరు మంచిగా చదువుకోగలరు. బాగా చదివి 590 మార్క్స్ వచ్చాయి లాస్ట్ మన అకాడమిక్ ఇయర్ ఏప్రిల్లో. ఈసారి ఇంకా కొంచెం మంచిగా వచ్చేటట్టుగా, ప్రతి ఒక్కరూ 500 దాటేటట్టుగా, ప్రతి ఒక్కరూ 100% పాస్ అయ్యేటట్టుగా 10th క్లాస్ పిల్లలు ప్రిపేర్ కావాలి. ఓకేనా? Be careful, take care of your future. టమాటా రైస్. ఓకేనా?